హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు షేర్డ్ ప్రిఫరెన్సెస్ యూస్ చేసి సింపుల్ డేటా ఎలా స్టోర్ చేయాలో నేర్చుకోవడం జరుగుతుంది. సో ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తూ దీని గురించి ఈజీగా నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, షేర్డ్ ప్రిఫరెన్సెస్ ఎందుకు యూస్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తే ఈ ఆప్షన్ అనేది డిజేబుల్ అయిపోతుంది. సో ఇటువంటి ఆప్షన్స్ మీరు స్టోర్ చేయాలి అనుకుంటే షేర్డ్ ప్రిఫరెన్సెస్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో ఇదే అప్లికేషన్ మనం షేర్డ్ ప్రిఫరెన్సెస్ యూజ్ చేసి క్రియేట్ చేస్తే అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఆప్షన్ని ఎనేబుల్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు అది ఎనేబుల్ అయి ఉంటుంది, ఒకవేళ డిజేబుల్ చేస్తే డిజేబుల్ అయి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఏవైనా చిన్న ఆప్షన్స్ మీరు స్టోర్ చేయాలి అనుకుంటే ఈ షేర్డ్ ప్రిఫరెన్సెస్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఈ షేర్డ్ ప్రిఫరెన్సెస్ ఎలా యూజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఈ అప్లికేషన్ ద్వారా నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసి స్టార్ట్ ఏ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎంటీ యాక్టివిటీ సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ నేమ్ ఎంటర్ చేసి రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసి ఫినిష్ క్లిక్ చేయండి. వన్స్ సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ బిల్డ్ అయిన తర్వాత XML ఫైల్ ఓపెన్ చేయండి. ఈ కోడ్ అంతా రిమూవ్ చేసేయండి. క్లీన్గా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ రిలేటివ్ లేఅవుట్తో స్టార్ట్ చేద్దాం. విత్ అండ్ హైట్ మ్యాచ్ పేరెంట్ అని తీసుకోండి. ఫస్ట్ మనకి టైటిల్ అనేది డిస్ప్లే అవ్వాలి, షేర్డ్ ప్రిఫరెన్సెస్ అని. సో టెస్ట్ వ్యూ తీసుకోండి, విత్ అండ్ హైట్ వ్రాప్ కంటెంట్ అని తీసుకొని టెస్ట్ ఏమో షేర్డ్ ప్రిఫరెన్సెస్ అని టైప్ చేయండి. నెక్స్ట్ లేఅవుట్ సెంటర్ హారిజాంటల్ అనేది ట్రూ అని ఇవ్వండి. సో టెస్ట్ అనేది సెంటర్కి వస్తుంది. టెస్ట్ సైజ్ 30 SP అని ఇవ్వండి, బిగ్ సైజ్ ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్ ఆల్ క్యాప్స్ అనేది ఫాల్స్ అని మెన్షన్ చేయండి. సో టెస్ట్ వ్యూకి ఫాంట్ అప్లై చేయాలంటే ఫాంట్ ఫ్యామిలీ అని మెన్షన్ చేయండి. సో ఇది ఆప్షన్స్లో సెలెక్ట్ చేద్దాం. నెక్స్ట్ టెస్ట్ స్టైల్ అనేది బోల్డ్ అని ఇవ్వండి. రిలేటివ్ లేఅవుట్లో మార్జిన్ టాప్ అనేది 50 dp అని తీసుకోండి. సో మనకి స్పేస్ అనేది టెస్ట్ వ్యూకి అదేవిధంగా లేఅవుట్కి మధ్య గ్యాప్ వస్తుంది. టెస్ట్ కలర్ కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనం స్విచ్ని డిస్ప్లే చేయాలి. సో దానికోసం స్విచ్ కాంపాక్ట్ అనే విడ్జెట్ని టైప్ చేయండి. ఇక్కడ విడ్త్ వచ్చి 100 dp, హైట్ వచ్చి 60 dp అని తీసుకోండి. నెక్స్ట్ ఇది టెస్ట్ వ్యూకి కింద ఉండాలి. సో దానికోసం లేఅవుట్ బిలో అనే అట్రిబ్యూట్ తీసుకోండి. అదేవిధంగా టెస్ట్ వ్యూ కూడా ఐడి మెన్షన్ చేయండి. సెంటర్ హారిజాంటల్ ట్రూ అని మెన్షన్ చేయండి. షో టెస్ట్ అనే అట్రిబ్యూట్ తీసుకోండి. సో ఇది ఆప్షన్ మీద డిస్ప్లే ఉంటుంది, ఆఫ్ అండ్ ఆన్ అని. సో ఈ టెస్ట్ కూడా మీరు ఫాంట్ అప్లై చేయొచ్చు. అండ్ మార్జిన్ టాప్ అనేది 10 dp అని తీసుకోండి. ఈ స్విచ్ కేస్ని మీరు కస్టమ్గా క్రియేట్ చేయాలి అనుకుంటే డ్రాబుల్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో అవి ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ డ్రాబుల్ ఫోల్డర్ రైట్ క్లిక్ చేసి న్యూ మీద కర్సర్ ఉంచి డ్రాబుల్ రిసోర్స్ ఫైల్ అనే దాన్ని సెలెక్ట్ చేయండి. సో నేమ్ వచ్చి కస్టమ్ థంబ్ అని మెన్షన్ చేయండి. ఇందులో ఐటమ్ అనే ట్యాగ్ తీసుకోండి. ఇందులో అట్రిబ్యూట్ వచ్చి స్టేట్ చెక్డ్ ఫాల్స్ అని మెన్షన్ చేయండి. సో ఇనీషియల్గా మనకి ఎలా డిస్ప్లే అవ్వాలని. షేప్ వచ్చి ఓవెల్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ కార్నర్స్ అనేవి రేడియస్ 50 dp అని తీసుకోండి. కలర్ వచ్చి వైట్ అండ్ స్ట్రోక్ అనేది ఈ విధంగా మెన్షన్ చేయండి. విడ్త్ ఏమో 1 dp అని తీసుకోండి. ఇది సర్కిల్కి బార్డర్లో మనకి డిస్ప్లే అవుతుంది స్ట్రోక్ అని. నెక్స్ట్ సైజ్ అనే ట్యాగ్ తీసుకోండి. ఇందులో హైట్ వచ్చి 50 dp అని మెన్షన్ చేయండి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఐటమ్ ట్యాగ్ని కంప్లీట్గా కాపీ చేసి కింద పేస్ట్ చేయండి. జస్ట్ అట్రిబ్యూట్స్ నేమ్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ట్రూ అని మెన్షన్ చేయండి. అదేవిధంగా ఇక్కడ స్ట్రోక్ కలర్ అనేది ఈ విధంగా మెన్షన్ చేయండి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత activity_main ఫైల్ ఓపెన్ చేసి థంబ్ అనేది కస్టమ్ థంబ్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ట్రాక్ అనేది చేంజ్ చేయాలి. అగైన్ మళ్ళీ మనం డ్రాబుల్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. సో ఈ కస్టమ్ థంబ్ అనే ఫైల్ని కాపీ చేసి డ్రాబుల్ ఫోల్డర్ దగ్గర పేస్ట్ చేయండి. జస్ట్ ఇక్కడ నేమ్ చేంజ్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు జస్ట్ ఆప్షన్స్ అనేవి ఈ విధంగా చేంజ్ చేయండి. వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత స్విచ్ కాంపాక్ట్ అనే విజెట్లో ట్రాక్ అని మెన్షన్ చేసి కస్టమ్ ట్రాక్ అనేది సెట్ చేయండి. సో సక్సెస్ఫుల్గా స్విచ్ కాంపాక్ట్ మనం కస్టమ్ షేప్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇమేజ్ వ్యూ అనే విజెట్ని తీసుకోండి. స్విచ్ అనేది ఎనేబుల్ చేస్తే ఇమేజ్ వ్యూ అనేది మనకి డిస్ప్లే అవ్వాలి కింద. సో విత్ అండ్ హైట్ మ్యాచ్ పేరెంట్ అని తీసుకోండి. ఐడి వచ్చి ఇమేజ్ వ్యూ అండ్ సెంటర్ వర్టికల్ అనేది ట్రూ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఈ ఇమేజ్ అనేది స్విచ్ వ్యూకి
కింద ఉండాలి. సో లేఅవుట్ బిలో అనేది స్విచ్ అని మెన్షన్ చేయండి. సో పైన ఐడి మెన్షన్ చేసి కింద ఆ విధంగా మెన్షన్ చేయండి స్విచ్ 1 అని. నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ సైజ్ అనేది 20 SP అని మెన్షన్ చేయండి. సో డిజైనింగ్ అనేది కంప్లీట్ చేసాం. బట్ స్టేటస్ బార్ అనేది మనకి డిస్ప్లే అవ్వకూడదు. సో styles.xml ఫైల్ ఓపెన్ చేసి నో యాక్షన్ బార్ అని మెన్షన్ చేయండి. అదేవిధంగా కలర్స్ కూడా ఈ విధంగా మెన్షన్ చేయండి. సో ఇప్పుడు ఫంక్షనాలిటీలోకి వెళ్దాం. ఇక్కడ స్విచ్కి అదేవిధంగా ఇమేజ్ వ్యూకి 2 ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో ఈ విధంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీటిని ఆన్ క్రియేట్ మెథడ్లో ఇనిషియలైజ్ చేయండి. సో ఎప్పుడైతే యూజర్ స్విచ్ని క్లిక్ చేస్తారో అది ఆన్లో అయినప్పుడు ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం స్విచ్ కాంపాక్ట్ డాట్ సెట్ ఆన్ చెక్డ్ చేంజ్ లిజనర్ థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ బి ఆబ్జెక్ట్ అనేది ట్రూ అయితే స్విచ్ అనేది ఎనేబుల్లో ఉన్నట్టు, ఒకవేళ ఇది ఫాల్స్ అయితే స్విచ్ అనేది ఆఫ్ స్టేట్లో ఉన్నట్టు. సో దానికోసం మీరు ఇక్కడ ఇఫ్ కండిషన్ని మెన్షన్ చేయండి. సో మనకి స్విచ్ అనేది ఎనేబుల్ అయితే ఇమేజ్ వ్యూ అనేది డిస్ప్లే అవ్వాలి. దానికోసం ఇమేజ్ వ్యూ డాట్ సెట్ ఇమేజ్ రిసోర్స్ అని మెన్షన్ చేసి ఆర్ డాట్ డ్రాబుల్ డాట్ నెక్స్ట్ ఇక్కడ ఫైల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని డ్రాబుల్ ఫోల్డర్లో పేస్ట్ చేసుకోండి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ హ్యాపీ అని మెన్షన్ చేయండి, సరిపోతుంది. ఒకవేళ స్విచ్ అనేది డిజేబుల్లో ఉంటే ఇమేజ్ అనేది మనకి డిస్ప్లే అవ్వకూడదు. దానికోసం ఎల్స్ బ్లాక్లో ఇమేజ్ వ్యూ డాట్ సెట్ ఇమేజ్ డ్రాబుల్ నల్ అని మెన్షన్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. సో యాప్ అనేది సక్సెస్ఫుల్గా లోడ్ అయింది. సో ఇక్కడ స్విచ్ అనేది ఆన్లో ఉంచితే మనకి షేప్ అనేది చేంజ్ అయింది. సో దాన్ని మాడిఫై చేద్దాం. సో కస్టమ్ ట్రాక్ ఓపెన్ చేసి ఇక్కడ షేప్ అనేది రెక్టాంగిల్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ సాలిడ్ కలర్ వచ్చి ఈ విధంగా మెన్షన్ చేయండి. అదేవిధంగా స్ట్రోక్ కలర్ కూడా మెన్షన్ చేయండి. సో ఇప్పుడు షేడ్ ప్రిఫరెన్సెస్ యూజ్ చేద్దాం. సో దీన్ని యూజ్ చేసే ముందు మనం 2 మెథడ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి. ఆన్ పాస్ అండ్ ఆన్ రెజ్యూమే మెథడ్. ఈ 2 ఫంక్షన్స్ కూడా ఎందుకు యూజ్ అవుతాయో మనకు అర్థమైతే ఈ షేడ్ ప్రిఫరెన్సెస్ అనేవి చాలా ఈజీగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ టోస్ట్ మెసేజ్ డిస్ప్లే చేద్దాం. దీని పర్పస్ మనకు తెలిసిన తర్వాత షేడ్ ప్రిఫరెన్సెస్ అనేవి ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మీరు యాప్ ఓపెన్ చేయగానే ఆన్ రెజ్యూమే మెథడ్ అనేది కాల్ అవుతుంది. మీరు బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే ఆన్ పాస్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. సో ఈ 2 మెథడ్స్ కూడా ఎందుకు కాల్ అవుతున్నాయో మనకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు షేడ్ ప్రిఫరెన్సెస్ అనేవి ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. సో మనం ఎప్పుడైతే యాప్ను ఓపెన్ చేసి బ్యాక్ బటన్ క్లిక్ చేస్తామో ఆన్ పాస్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. మనం ఈ ఆన్ పాస్ మెథడ్లో మనం ఏదైతే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ మీరు స్టోర్ చేయగలిగితే వాటిని ఆన్ రెజ్యూమే మెథడ్లో మనం రిట్రైవ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో చూద్దాం. సో ఈ లైన్ యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగా మెన్షన్ చేయండి. సో ఇక్కడ గెట్ షేడ్ ప్రిఫరెన్సెస్ అని ఉంది కదా, దీని అర్థం ఏంటంటే మనం షేడ్ ప్రిఫరెన్సెస్ని రిట్రైవ్ చేసుకుంటున్నాం. ఇనీషియల్గా మనం ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా సేవ్ ఆప్షన్ అనే నేమ్తో క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ mode_private అని మెన్షన్ చేసాం కదా. సో ఇలా మెన్షన్ చేయడం వల్ల అదర్ యాప్స్ అనేవి షేడ్ ప్రిఫరెన్సెస్ని యాక్సెస్ చేయలేవు. నెక్స్ట్ డాట్ ఎడిట్ అని మెన్షన్ చేసాం. దీని అర్థం ఏంటంటే మనం ఇప్పుడు షేడ్ ప్రిఫరెన్సెస్ని ఎడిట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ లైన్లో మీరు ఎడిటర్ ఆప్షన్ డాట్ పుట్ బూలియన్ మెన్షన్ చేయండి. సో మీరు షేడ్ ప్రిఫరెన్సెస్కి బూలియన్ అనే వేరియబుల్ని అసైన్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఇక్కడ స్ట్రింగ్ టైప్ అంటే డబుల్ కోట్స్లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీరు ఏం పాస్ చేయాలనుకుంటున్నారో ఆ బూలియన్ వాల్యూ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మనం ఇక్కడ స్విచ్ కాంపాక్ట్ అనేది ఎనేబుల్ అయితే ట్రూ అని, డిజేబుల్ అయితే ఫాల్స్ అని మెన్షన్ చేయాలి. సో దానికోసం సింపుల్గా ఇక్కడ స్విచ్ కాంపాక్ట్ డాట్ ఈస్ చెక్డ్ అని మెన్షన్ చేయండి. సో ఇది కండిషన్ ట్రూ అయితే మనకి ట్రూ అనేది షేడ్ ప్రిఫరెన్స్లో స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎడిటర్ ఆప్షన్ డాట్ అప్లై అని మెన్షన్ చేయాలి. ఈ ఆప్షన్ ఎప్పుడైతే మీరు మెన్షన్ చేస్తారో మీరు అసైన్ చేసిన బూలియన్ వాల్యూ అనేది షేడ్ ప్రిఫరెన్స్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఈ 3 లైన్స్ కూడా ఒక బూలియన్ వాల్యూని స్టోర్ చేయడానికి యూజ్ చేయడం జరిగింది. మీరు పుట్ బూలియన్ మెథడ్ యూజ్ చేశారు కదా, అదే విధంగా స్ట్రింగ్స్, ఇంటీజర్స్ ఏవైనా సరే మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో మీ ఓన్గా ట్రై చేయండి పుట్ స్ట్రింగ్ అని మెన్షన్ చేసి. సో మీరు స్టోర్ చేసిన ఫైల్ని మీరు ఆన్ రెజ్యూమే మెథడ్లో
యాక్సెస్ చేయాలి. సో సేమ్ ఆ ఫస్ట్ లైన్ మీరు కాపీ చేసుకొని డాట్ ఎడిట్ అనే దాన్ని రిమూవ్ చేసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ మనం స్టోర్ చేసిన బూలియన్ వాల్యూని రిట్రైవ్ చేసుకోవాలి. సో దీనికోసం సపరేట్గా వేరియబుల్ క్రియేట్ చేయండి, చెక్డ్ ఆప్షన్ అని. ఇందులో ఎడిటర్ ఆప్షన్ డాట్ గెట్ బూలియన్. ఇక్కడ స్ట్రింగ్ ప్లేస్లో మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో అదే మెన్షన్ చేయాలి యాజ్ ఇట్ ఈస్. సో మనం ఫీచర్ అని మెన్షన్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ అని మెన్షన్ చేయండి. ఒకవేళ ఇది ట్రూ అయితే ఆటోమేటిక్గా మీరు చెక్డ్ ఆప్షన్ని చెక్ చేసేటప్పుడు ట్రూ అని వస్తుంది. ఇప్పుడు కండిషన్ చెక్ చేద్దాం. ఇఫ్ చెక్డ్ ఆప్షన్ అనేది ట్రూ అయితే ఇమేజ్ వ్యూ అనేది డిస్ప్లే అవ్వాలి. అదేవిధంగా స్విచ్ కాంపాక్ట్ అనేది ఎనేబుల్ అయ్యి డిస్ప్లే అవ్వాలి. ఒకవేళ ఫాల్స్ అయితే ఇమేజ్ వ్యూ అనేది డిస్ప్లే అవ్వకూడదు. అదేవిధంగా స్విచ్ కాంపాక్ట్ అనేది డిజేబుల్ స్టేజ్లో ఉండాలి. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. యాప్ అనేది సక్సెస్ఫుల్గా లోడ్ అయింది. సో ఇప్పుడు మనం ఎనేబుల్ చేసాం కదా, బ్యాక్ బటన్ ఒకసారి క్లిక్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. షేర్డ్ ప్రిఫరెన్సెస్ అనేవి సక్సెస్ఫుల్గా స్టోర్ చేసుకున్నాయి. సో ఈ విధంగా మీరు ఏవైనా స్మాల్ స్ట్రింగ్ వాల్యూస్ కానీ బూలియన్ వాల్యూస్ కానీ స్టోర్ చేయాలనుకుంటే షేర్డ్ ప్రిఫరెన్సెస్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఒకవేళ మీరు ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ లేదంటే టెక్స్ట్ కానీ మీరు స్టోర్ చేయాలి అనుకుంటే మీరు డేటాబేస్ కోసం నేర్చుకోవాలి. సో నేను నెక్స్ట్ వీడియోస్లో SQLite డేటాబేస్ కోసం మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో.